నమస్తే, వెల్కమ్ టు స్నాక్స్. ధ్యానం చేస్తే వచ్చే ప్రశాంతత, వింధ్య చేసే స్నాక్స్ లోని రుచి రెండూ ఒకటేనండి. ధ్యానం చేస్తే మనసు కుదుట పడుతుంది, అదే వింధ్య చేసే స్నాక్స్ తింటే నోటి రుచి అలా పెరుగుతుంది. సో ఇవాళ నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? పిల్లలందరూ ఎంతో ఇష్టపడే పిజ్జా. పిజ్జాలో కూడా నేను ఇవాళ మీకు నేర్పించబోతున్నాను వెజిటేబుల్ పిజ్జా. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వెజిటేబుల్ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. వెజిటబుల్ పిజ్జాకి కావలసిన పదార్థాలు: పిజ్జా బేస్, చీజ్, ఆలివ్ ఆయిల్, ఉడికించిన టొమాటోస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, ఆరిగానో. వెజిటేబుల్ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ అంతే హ్యాపీగా, జాలీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇవాళ మన స్నాక్స్ నేర్చుకుందాం. ఫర్ దట్ ముందుగా మనం ఒక మిక్సర్ బౌల్ తీసుకుందాం. యాక్చువల్ గా మిక్సీ జార్ అంటారు, కానీ మన స్నాక్స్ లో ప్రతిరోజు మిక్సింగ్ బౌల్ వాడి నాకు అలా మిక్సర్ బౌల్ చేసేసాను అనమాట దీన్ని. సో ఫస్ట్ ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను ఉడికించి ఇలా పీల్ ఆఫ్ చేసేసిన టొమాటోస్. ఉడికించుకున్న తర్వాత టొమాటోస్ ని ఇలా పీల్ అవుట్ చేసేసాం అనమాట. సో దీన్ని ఇందులోకి వేసేసుకుందాం. చూసారు కదా టొమాటోస్ ఎంత క్యూట్ గా ఉన్నాయో. సో ఫస్ట్ మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి, అందుకని టొమాటోస్ ని ఇలా ప్రిపేర్ చేసేసాం అనమాట. సో చక్కగా టొమాటోస్ అన్ని వేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు. ఇలా నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో నేను యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి. సో వెల్లుల్లి చక్కగా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్. సో మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని మీరు యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, సో సాస్ని మనం గ్రైండ్ చేసేసుకున్నామండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న సాస్. సో దీన్ని ఇలా వదిలేస్తే అదే చక్కగా దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ నేను మరొక స్టవ్ వెలిగించేస్తున్నాను. దీని మీద పాన్ పెట్టేసి లైట్ గా ఆయిల్ వేసుకుందాం. సో ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో చూసారు కదా మరొక వైపు ఈ టొమాటో పేస్ట్ మనం ఏదైతే ఈ స్టవ్ మీద పెట్టామో కంప్లీట్ గా అలా బాయిల్ అవుతుంది అనమాట. సో అదంతా కూడా చక్కగా దగ్గర పడిపోవాలి. దెన్ దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్ ముక్కలు. సో ఈ క్యాప్సికమ్ ముక్కల్లోకి నేను నెక్స్ట్ యాడ్ చేస్తున్నాను టొమాటో పీసెస్. సో టొమాటోస్ ని కూడా చక్కగా ఇలా చాప్ చేసి పెట్టుకున్నామండి. సో వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం. వావ్, చూస్తున్నారు కదా ఆ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది చూడ్డానికి. సో ఇలా వీటిని చక్కగా మిక్స్ చేసేసుకుంటూ దీని మీద లైట్ గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. సో ఇవన్నీ ఇలా చక్కగా వేగుతూ ఉండగా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్. నెక్స్ట్ సో చూస్తున్నారు కదా చూడ్డానికి మాత్రం ఎంతో ఐ అపీలింగ్ గా ఉంది ఈ రెసిపీ. అండ్ తర్వాత కొద్దిగా ఆరిగానో. ఈ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ మనకి సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా దగ్గర పడిపోయాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదండి సాస్ మొత్తం చిక్కుపడిపోయింది, దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇందులోకి మిగిలిన ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను.
సో ఈ చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువగా కారం ఏమి ఉండదు కాబట్టి ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు సాస్ రెడీ అయిపోయింది, పైన వెజిటబుల్ టాపింగ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పిజ్జా బేస్ తీసుకుంటున్నామండి. దీని మీద ఆలివ్ ఆయిల్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. సో బ్రష్తోని దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాం అండి. ఓకే, సో నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న సాస్. సో టొమాటో సాస్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. చాలామంది టొమాటో కెచప్ని కూడా యూజ్ చేస్తారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇలా దీన్ని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ టాపింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో క్యాప్సికమ్, టొమాటోస్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఇలా స్ప్రెడ్ చేసేద్దాం. సో ఇప్పుడు వెజిటబుల్ టాపింగ్స్ కూడా వేసేసుకున్నాం కదండి. ఇక ఫైనల్ గా మిగిలింది ఏంటి? పిజ్జా అనగానే చీజ్ అందరికీ చాలా ఇష్టం. సో చీజ్ ని ఇలా చక్కగా గ్రేట్ చేసేసుకోవాలి. సో ఎక్కువ చీజ్ ఇష్టం అయితే ఎక్స్ట్రా చీజ్ అని అడుగుతాం కదా మనం. వావ్, సో చూసారు కదా, చీజ్ చక్కగా కంప్లీట్లీ గ్రేట్ చేసుకున్న తర్వాత పిజ్జా ఆల్మోస్ట్ ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని మనం ఓవెన్ లో పెట్టేసుకోవాలి. ఓవెన్ లో పెట్టుకోవాలి అంటే 175 degrees లో పెట్టాలి అండ్ 15 to 20 minutes పాటు దీన్ని చక్కగా అలా ఓవెన్ లో బేక్ చేసుకోవాలన్నమాట. సో ప్రీ హీటెడ్ ఓవెన్ లో దీన్ని మనం పెట్టేస్తున్నాం. హియర్ వి గో. సో 15 minutes అయిపోయింది కదండి. ఇప్పుడు పిజ్జా రెడీ అయిందో లేదో చూద్దాం. చూసారు కదా, చీజ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. సో మనం ఎక్కువ చీజ్ వేసుకున్నాం కాబట్టి పైన చీజ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో పిజ్జా ఎలా కట్ చేస్తారో మీ అందరికీ తెలుసు కదా, సేమ్ అలానే దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. సో పిజ్జాని కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. సో పిజ్జాకి మళ్ళీ సెపరేట్గా ఎన్ని టాపింగ్స్ వేసాక మళ్ళీ గార్నిషింగ్ ఏం అవసరం లేదు. సో చీజ్ చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఇలా దీన్ని మనం ఫైనల్ ప్లేటింగ్ చేసేసుకుందాం. సో చూసారు కదండి, వేడి వేడిగా వెజిటబుల్ పిజ్జా రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ గా ఉందో. అండ్ ఐమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ వెరీ టేస్టీ. ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: పిజ్జా బేస్, చీజ్, ఆలివ్ ఆయిల్, ఉడికించిన టొమాటోస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, ఆరిగానో. వెజిటబుల్ పిజ్జా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికించి పీల్ ఆఫ్ చేసుకున్న టొమాటోస్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో మిక్సీ పట్టుకున్న సాస్ ని వేసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆలివ్ ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి టొమాటో ముక్కలు కూడా వేసి లైట్ గా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన సాస్ లో మిగిలిన ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత పిజ్జా బేస్ తీసుకుని దానిపైన ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత
మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ కూడా వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెజిటబుల్ టాపింగ్స్ కూడా వేసి ఫైనల్ గా చీజ్ గ్రేట్ చేసుకుని ఓవెన్ లో పెట్టి 175 డిగ్రీస్ లో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పిజ్జా రెడీ. సో వెజిటేబుల్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో హాట్. మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ పైన యాడ్ చేసిన క్యాప్సికమ్ అండ్ టొమాటో పీసెస్ సూపర్గా ఉన్నాయి. అండ్ దీన్ని మీరు స్పైసీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా దాని మీద పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. బికాజ్ నాకు నచ్చిన విధంగా నేను చీజ్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను కాబట్టి ఆ వెజిటబుల్స్ కాంబినేషన్లో అండ్ మోర్ ఓవర్ టొమాటో సాస్ కూడా సూపర్గా వచ్చింది. వెజిటబుల్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. సో రేపు మరో ఇంట్రెస్టింగ్, వండర్ఫుల్ అండ్ టేస్టీ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఓన్లీ ఆన్ స్నాక్స్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.